హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ తిరుమల లడ్డు వివాదం ఒక్కసారిగా దేశం మొత్తంలో ప్రకంపనలు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే దీని మీద ఇక ఎవరికి తోచినట్టు వాళ్ళు స్క్రూటినీ చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారి వ్యాఖ్యలు నిజమెంత అని చెప్పి గూగుల్లో వెతికే ప్రయత్నం చేస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా అంటే జాతీయ పత్రికలన్నీ కూడా ఎందుకంటే ఇది దేశంలో ఉన్న మొత్తం 80% హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో ఇక ఈ పెయిడ్ మీడియా నేషనల్ మీడియా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సంస్థలు ఫస్ట్ పోస్ట్ లాంటి కొన్ని సంస్థలు ఇట్లా స్క్రూటినీ చేసే ప్రయత్నం చేసినాయి ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఫైండ్స్ ఫారిన్ ఫ్యాట్ ఇన్ గీ సేస్ రీజన్స్ మే వ్యారీ సో చంద్రబాబు గారు చెప్పినట్టు అందులో జంతు కొవ్వు లేదు బొంగు లేదని చెప్పి మొత్తం డీటెయిల్గా రాసుకుంటూ వచ్చినాయి అనమాట దాని తాలూకా రిపోర్ట్స్ కూడా బయట పెడతా ఉన్నారనమాట ఇక్కడ చూడండి ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ది ghee samples collected from tanker number AP26TC4779 on 067 అంటే జూలై 6వ తారీఖున 2024 were analyzed for quality as per the test parameters prescribed under the food safety and standard regulation by NABL accredited laboratory as per ISO IEC అని చెప్పి సో మొత్తం డీటెయిల్గా రాసుకుంటూ వచ్చారనమాట ది ప్రజెన్స్ ఆఫ్ బీ సిస్టోరియల్ ప్లాంట్ స్టెరాయిల్ in the supplied consignment in the supplied ghee indicates that the ghee is adulterated with the fat of vegetable origin so జంతు కొవ్వుతో తయారు చేసింది కాదు ఓన్లీ వెజిటేబుల్ కొవ్వుతో తయారు చేసిన వనస్పతి తాలూకా అవశేషాలు బయటపడ్డాయని చెప్పి ఇంతకుముందు మీకు చూపించిన కదా టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించినట్టుగానే ఇందులో బయటపడితే ఈ ట్యాంకర్ని వెనక్కి పంపించేసారు ఎప్పుడు ఇది జూలై 6వ తారీఖున జరిగిన వ్యవహారం దాని తాలూకు ఏది ఇది NABL అక్రిడేటెడ్ ల్యాబొరేటరీ ఇచ్చిన సర్టిఫికెట్ సో ఆధారాలు ఇంత క్లియర్గా ఉంటే వీళ్ళేమో ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద బడగాల్చి మీదేసే కార్యక్రమం వైసీపీని నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారనమాట మీ దిక్కుమాల రాజకీయాలు బంద్ చేసి రాష్ట్ర ప్రగతి మీద మీరు ఎత్తుకున్న అమరావతి అభివృద్ధి మీద ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడంలో చూపిస్తే బాగుంటుంది శ్రద్ధ అని చెప్పి కుక్క తిట్లు తిడతా ఉన్నారు ఇకపోతే వీళ్ళు ఈ అంశం తీసుకొచ్చారు కదా అసలు హెరిటేజ్ లైసెన్స్ ఏంది దాని కథ ఏందన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట సో ఇట్లా సెర్చ్ చేస్తున్నారు అనమాట హెరిటేజ్ ఫుడ్స్ దాని లైసెన్స్ కథ ఇగో ఆ సర్టిఫికేట్లన్నీ పరిశీలిస్తూ ఉంటే అంటే వాళ్ళ వెబ్సైట్లోనే పరిశీలించే కార్యక్రమం చేస్తే 2023 తర్వాత వీళ్ళు లైసెన్స్కు అప్లై చేయాలి అంటే వీళ్ళంతా ఇప్పుడు అవినీతి అక్రమంగా ఈ ఐస్ క్రీములు పాల ఉత్పత్తులు స్వీట్స్ ఇవన్నీ తయారు చేస్తున్నారా అటు తిరిగి మన కొంపదాకా వచ్చిందనమాట ఇది వ్యవహారం ఇప్పుడు ఇక లైసెన్స్లు ఎప్పుడెప్పుడు తీసుకున్నారు వాటి వ్యాలిడిటీ ఏంది అన్నది ఇప్పుడు మొత్తం స్క్రూటినీ చేస్తుందన్నమాట సోషల్ మీడియా అంత ఈజీగా ఒడవదు ఇది మీరు అనుకుంటున్నారేమో కానీ ఇదిగో ఇక్కడ చూడండి సర్టిఫికేట్ వ్యాలిడ్ అంటిల్ 27/10/2023 అంటే ఎన్నికలకు ముందు పోయిన సంవత్సరం అక్టోబర్లో ముగిసిందనమాట హెరిటేజ్ ఫుడ్స్ లైసెన్స్ వ్యాలిడిటీ ఇది మన బతుకు చిత్రం మనమేమో తిరుమల అంటే అంత స్టాండర్డ్ బాడీ ఉండి సీనియర్ సైంటిస్టుల పర్యవేక్షణలో ఆగమ శాస్త్రాన్ని నిష్టగా పాటించే శ్రీ వైష్ణవులు సద్బ్రాహ్మణుల సమక్షంలో తయారయ్యే లడ్డు మీద ఆరోపణలు చేస్తే మరి మన సంగతి గతంలో ఇక్కడే చౌటుప్పల్ ప్లాంట్ దగ్గర హెరిటేజ్లో మొత్తం 9 రిఫైనరీ ట్యాంకులు ఉంటాయన్నమాట హెరిటేజ్ ఫుడ్కి సంబంధించి అందులో ఒక దానిలో ఎలుక చేస్తే 3 లక్షల లీటర్లను ఒకటి కాదు రెండు కాదు 3 లక్షల లీటర్లను అట్లే జనం మీదకి వదిలిండ్రు లక్కీగా ఎవరికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది కానీ ఇట్లాంటి దిక్కుమాల సంస్థ ఇప్పుడు ఇదే హెరిటేజ్కు నెయ్యిని టీటీడీలో ప్రవేశపెట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ప్రభుత్వం మనది మనకు ఎదురు చెప్పేటోడు ఎవరు లేడు అడిగిన వాళ్ళను అరాచకంగా నలిపేస్తాం ఇది జరుగుతున్న తతంగం అనమాట ఇప్పుడు ఈ మొత్తం కాన్స్పిరసీ వెనుక హెరిటేజ్ డైరీని హెరిటేజ్ నెయ్యిని ఎట్లా ప్రవేశపెట్టాలి హెరిటేజ్ పాల ఉత్పత్తులను శ్రీవారికి ఎట్లా సమర్పించాలన్న కుట్రకోణం వెలుగు చూస్తూ ఉందన్నమాట మన సంస్థ కోసం గతంలో చిత్తూరు డైరీని రైతుల సమక్షంలో నడిచే డైరీని మొత్తం ఎట్లా భూస్థాపితం చేసినామో మొత్తం డాటాల కొద్దీ ఆధారాలు ఉన్నాయి గూగుల్లో మీరు మీ దిక్కుమాలిన బతుకులు పాలన చేయమని చెప్పి జనం ఇంత క్లియర్ మ్యాండేట్ ఇస్తే మీరు చేసే వ్యవహారాలు ఇవా
సిగ్గు ఎగ్గు కొంతనా ఉండాలి కదా మనిషి పుట్టుక పుట్టిన తర్వాత.